ప్రస్తుతం మనము హైటెక్ సిటీ దగ్గర ఐటీ రైజా పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక ఐటీ టెక్కీతో ఉన్నాం. ప్రస్తుతము ఆయన అడిగి తెలుసుకుందాము. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపైన ఈ ఐటీ ఫీల్డ్ చెందిన వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హలో బ్రదర్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రదీప్ కుమార్. ఐ కేమ్ ఫ్రమ్ ద విజయనగరం డిస్ట్రిక్ట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ద కార్పొరేట్ ఐటీ టీమ్. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఆనందకరమైన విషయం ఇది. ఈరోజు ఇలానే ఐటీలో ఫీల్ చేసిన వాళ్ళు 2% అజెప్షన్ ఇంక్రీజ్ అయింది. నథింగ్ టు వరీ. బట్ వాట్ ఆర్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ దట్ షుడ్ బి ఇన్ప్రాపర్లీ యూజ్డ్ ఫర్ ద హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ప్రావర్టీ. ఎవరైతే పేద ప్రజలకు ఉందో ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళాలని, వాళ్ళు పేద ప్రజల యొక్క సమస్యలు తీరేటట్లుగా ఆర్థిక మరియు వారి యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్లు కూడా ప్రాపర్గా ఎవరైతే బిలో ప్రాపర్టీకి సద్వినియోగం చేసుకోవాలని, ఈ ట్యాక్స్ని ఎలాంటి రాజకీయవేత్తలు మిస్యూజ్ చేయకుండా ఇది ఒక భారతదేశం యొక్క పేదలు 4 లక్షల వరకు వాళ్ళకి వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ లేదు. మీరు ఏ స్లాబ్లో ఉన్నారు, మీకు ఎంత పెరిగింది ఈసారి ట్యాక్స్? నేను ఇప్పుడు 15% స్లాబ్లో ఉన్నాను. సో నథింగ్ టు వరీ. బట్ పోయిన ఇయర్ ఎంత ట్యాక్స్ మీ దగ్గర గవర్నమెంట్ తీసుకుంది? 13% ట్యాక్స్ పే చేసాం. ఈసారి ఎంత పెరిగింది? 2% పెరిగింది. బట్ వీ యాజ్ ఎ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ పేయింగ్ టు హూ ఆర్ వర్కింగ్ ఫర్ బిలో ప్రావర్టీ. ఈ ట్యాక్స్ని చాలా సద్వినియోగంగా వినియోగించుకోవాలని, అండ్ ఈ ట్యాక్స్ని పేద ప్రజల యొక్క నిత్యావసర వస్తువులు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, వారి యొక్క మిస్యూజ్ చేయకుండా అందరిలో స్ట్రీట్ చిల్డ్రన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ దీన్ని మిస్యూజ్ చేయకుండా యూజ్ చేసుకోవాలని నా గవర్నమెంట్ని, నరేంద్ర మోడీ గారిని, అలాగే స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తువుల పైన కూడా ధరలు తగ్గుతున్నాయి, సెల్ ఫోన్ల ఛార్జీలు కూడా తగ్గుతున్నాయి. కానీ ఈ సిగరెట్ వగైరా అవి మిగతా టొబాకోకి సంబంధించిన ధరలు పెరుగుతున్నాయి. సో మీరు దీనిపైన ఏమంటారు? ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే సిగరెట్ ఈ రోజుల్లో అందరూ చెడ్డ వ్యసనాలకి చాలా తక్కువ రేటు ఉండడం వల్ల అలవాటు పడుతున్నారు. ఈ రేట్లు పెంచడం వల్ల మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద నెసెసరీ థింగ్స్ దట్ ఈజ్ డిక్రీజ్ ఫర్ ద ఇట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్స్. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు దిస్ టుడే వాట్ ద బడ్జెట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ by Nirmala Sitharaman. My name is Robert. I was working in one of the hospital as a house surgeon, and today I heard the news and Anant that revealed the budget. Whatever the budget revealed, that is very easyful to middle class people. అంటే మనం చూసినట్టుగా ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆ బడ్జెట్ ఏదైతే 4 lakhs నుంచి 8 వరకు ఉన్న ఎవరైతే ఇన్కమ్ చేస్తారో వాళ్ళకు ట్యాక్స్ లేదని చెప్పారు. అది నిజంగా చాలా మంచి విషయం. 4 lakhs వరకు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేదు, 4 to 8 lakhs ఉన్న వాళ్ళకి 5%. నో ప్రాబ్లం కదా, అట్లీస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ కదా. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ డిసిషన్. ఓకే, ఇంకా మీరు ఏ స్లాబ్లో ఉన్నారు? సో మీరు కూడా ట్యాక్స్ పేరేనా ఇప్పుడు? యాజ్ ఆఫ్ నో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ప్రాక్టీసింగ్. ఐఎమ్ హౌస్ సర్జన్ ఓన్లీ. మేబీ ఇన్ ఫ్యూచర్ నేను సంపాదించినప్పుడు ఒకవేళ ఆ బడ్జెట్లో ట్యాక్స్ లేకుంటే ఐఎమ్ హ్యాపీయే కదా. ఇంకా మీరు ఇది సిగరెట్ ధరలు పెరుగుతున్నాయి, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా ప్రైసెస్ తగ్గిస్తున్నారు. ఓకే, సిగరెట్స్ ధరలు పెరగడం దట్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్. మేబీ వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళకు ఉండవచ్చు. బట్ సిగరెట్ స్మోకింగ్ దాన్ని ఎంటర్టైన్ చేయడం నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. బట్ మేబీ if the rule of the government it is mandatory, they are running that. I have no comment about that, about cigarette and all. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నాం. ఇంకొక ఐటీ ప్రొఫెషనల్తో మాట్లాడదాము. హలో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? వర్కింగ్ ఇన్ TCS. ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో దాంట్లో 4 లక్షల వరకు ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. సో వాళ్ళు ఎవరికి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మోర్ దెన్ 4 lakhs కంటే 8 lakhs ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్ అలా కేటగరైజ్గా కూడా చేశారు. అబౌట్ మోర్ దెన్ 24 to 30 lakhs ఉన్న వాళ్ళకి 30% ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు?
ట్యాక్సెస్ చూస్తుంటే పెరుగుతూ వస్తున్నాయి డే బై డే ఫ్రమ్ లాస్ట్ 5 years నుంచి కంపేర్ చేస్తుంటే ట్యాక్స్ లెవెల్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆ పెరిగిన ట్యాక్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి మన రూరల్ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాన్ని ప్రజలకి ఏమన్నా వినియోగం చేసేలా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంపేర్ టు ఐఎమ్ యాజ్ ఐటీ ఎంప్లాయ్, ఇప్పుడు మన ట్యాక్స్ కట్ చేస్తున్నారు. ట్యాక్స్ కట్ చేస్తుందో పాటు వాళ్ళకి డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇప్పుడు నా శాలరీలో ఆల్రెడీ 30% ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఏదైనా ఒక వెహికల్ కొనాలంటే మోటార్ బైక్ కొనుక్కోవాలంటే దాని మీద మళ్ళీ జిఎస్టీ అన్నారు. మళ్ళీ అదే బైక్ రోడ్డు మీద తీసుకెళ్ళాలంటే రోడ్ ట్యాక్స్ అంటున్నారు. మళ్ళీ దాన్ని ఫిల్టర్లు కొట్టించుకోవాలంటే వ్యాస్ట్ జిఎస్టీ అంటున్నారు. సో మళ్ళీ దానికి ఏదన్నా ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఇన్సూరెన్స్ ట్యాక్స్ అన్నారు. సో ఒక్క ప్రోడక్ట్ మీద ఇన్ని మల్టిపుల్స్ ట్యాక్స్ తీసుకుంటున్నారు. కానీ అది వచ్చే ఎండ్ బెనిఫిట్ అనేది మాకు ఎక్కడ కనిపించట్లేదు. యాజ్ ఐటీ ఎంప్లాయీగా మేము తీసుకున్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఒక వెహికల్ కొనుక్కున్నా, ఒక గోల్డ్ కొనుక్కున్నా, ఈవెన్ ఒక సాల్ట్ కొనుక్కున్నా ఐ నీడ్ టు పే సమ్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్. సో ఇంత ట్యాక్సెస్ పడేను. ఈవెన్ డైరెక్ట్గా ఐఎమ్ 30% ట్యాక్స్ పే చేస్తున్నా. మళ్ళీ అదర్ దెన్ ఒక 15% గూడ్స్ మంత్లీ ఎక్స్పెన్స్ కడతాం వల్ల 45% ఆఫ్ మై శాలరీ ఐఎమ్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. బట్ ఆ ట్యాక్స్ తీసుకుని ఆ రూరల్ ఏరియాలో డెవలప్ చేసి రూరల్ ఏరియాలో పీపుల్స్కి ఏమన్నా అంటే ఎడ్యుకేషన్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ అవి డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ నేను ఎక్కడ నాకు అంతగా కనిపించట్లేదు. ఈ ట్యాక్స్ అనేది ఎటుపోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో మన అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటుంటే ఇండియా అనేది చాలా ట్యాక్స్ సిస్టంలో చాలా వెనకబడి ఉంది. చాలా ఎక్కువ ట్యాక్స్ కట్ చేస్తుంది. అమెరికాలో చూస్తే మీరు కొన్ని చోట్ల ట్యాక్సెస్ ఒక స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో హైయెస్ట్ 33% ట్యాక్స్ అక్కడ పబ్లిక్ నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తుంది ప్రభుత్వము. మన ఇండియాలో చూస్తే చాలా తక్కువనే చెప్పాలి. ఇండియాలో ట్యాక్స్ అనేది చాలా తక్కువ కలెక్ట్ చేస్తారు. యూఎస్లో మోర్ దెన్ ఒక స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అంటున్నారు ఇండియాలో ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే యూఎస్లో అక్కడ అంత కలెక్ట్ చేసుకున్నా యూఎస్ ఫెటిసిటీకి వెళ్తే మనకు హాస్పిటలైజేషన్ ఫీ, అక్కడ రోడ్డు వ్యవస్థ కానీ, హాస్పిటల్ వ్యవస్థ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ కంప్లీట్గా ఫ్రీ. ఇక్కడ ఈవెన్ ఒక ఎల్కేజీ చదివించాలంటే హైదరాబాద్లో 1 lakh ఫీజు పే చేయాలి. సో అండ్ కంపేర్ టు దిస్ టాపిక్ రోడ్స్, డ్రైనేజెస్, హాస్పిటల్స్, ఈచ్ అండ్ వీఆర్ సింగిల్ పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ కట్ చేసిన ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంత ప్రైవేటైజ్ అంటే స్కూల్స్ ప్రైవేటైజం, హాస్పిటల్స్ ప్రైవేటైజం, ఈవెన్ స్మాల్ థింగ్స్ ఆల్సో ప్రైవేటైజం అయిపోయింది. ఈ ట్యాక్స్ని గవర్నమెంట్ ప్రాపర్గా యూజ్ చేస్తే గవర్నమెంట్ సెక్టర్స్ డెవలప్ అవుతాయి కదా. యూఎస్లో డెవలప్ చేస్తారు కాబట్టి 30% ట్యాక్స్ కట్ చేస్తారు. మనకి డెవలప్ లేకపోయినా ఇంత ట్యాక్స్ పే చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అనేబుల్ టు పే ద ట్యాక్స్. ఎవ్రీ వన్ నీడ్ టు పే ద ట్యాక్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఆల్ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ట్యాక్స్ సిస్టమ్స్. దట్ ఈస్ ఇప్పుడు మీరు ఏ స్లాబ్లో ఉన్నారో ఈసారి మీకు 2% ట్యాక్స్ పెరిగి ఉంటుంది కదా. యాక్చువల్గా ఐఎమ్ 25% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాను నేను. రైట్. సో మీకు ఈ పెరిగిన ట్యాక్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే మీరు స్వచ్ఛందంగా ట్యాక్స్ కట్టడానికి మీకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు? యాక్చువల్గా స్వచ్ఛందంగా అయినా నేను కట్టను అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. నేను ఇష్టం ఉన్నా లేకపోయినా ట్యాక్స్ పే చేయాలి. సో ఏంటి ఐటీ ఎంప్లాయ్కి ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళ ప్యాకేజ్ చూసుకున్నప్పుడే ఏమంటే ఇంక ఇది ఎలాగ ట్యాక్స్ ఈ స్లాబ్లో ఉన్నాం, ఇది కట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. ఇంక మనకు ఆప్షన్ లేదు. ఇంకా అదే కట్ చేసిన ట్యాక్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి మా దగ్గర అలాగే కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసిన ట్యాక్స్ని రూరల్ డెవలప్మెంట్లో యూజ్ చేసి హాస్పిటలైజేషన్స్, ఎడ్యుకేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నా పేరు కిషోర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ సిటిఎస్ గచ్చిబౌలి. సో చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు 25-26ది. సో మీరు ఏ స్లాబ్లో ఉన్నారు? మీకు ట్యాక్స్ ఈసారి ఎంత పెరిగిందని అనుకుంటున్నారు? రీసెంట్లీ నేను ఇవాళ చూసా దే అప్డేటెడ్ ద లేటెస్ట్ బడ్జెట్ ఐటీఆర్ ఫైలింగ్ సిస్టమ్. సో ఐఎమ్ వర్కింగ్ అండర్ 20% స్లాబ్ ట్యాక్స్. సో ఇట్ ఈస్ గుడ్. సో ప్రజెంట్ అయితే ఎవరు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ పే చేస్తారు, తక్కువ వచ్చే వాళ్ళు తక్కువ పే చేస్తున్నట్టు అన్నట్టు దే మెయింటైన్. లైక్ 10 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు 1 రూపీ ట్యాక్స్ పే చేయాలి, 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు 10 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. దట్ ఈస్ ఓకే. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ what is the difference between the tax who are paying tax and who are not paying tax? We didn't see the beneficial. Suppose if you take Germany or US, UK systems, so ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో దే షుడ్ గెట్ ద 100% ట్యాక్స్ బెనిఫిట్. లైక్ దే హ్యావ్ ఫ్రీ మెడికల్ సిస్టమ్, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ రివర్స్. వీఆర్ పేయింగ్ ట్యాక్స్, సో బట్ దీస్ బెనిఫిట్స్ ఆర్ గెట్టింగ్ ద హూ ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్. లైక్ అదేనండి, ఈ మధ్యతరగతి వాళ్ళకైతే పెద్ద ఊరట అనేది చెప్పుకోవాలి ఈ బడ్జెట్లో, ఈసారి బడ్జెట్లో. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు గ్యాడ్జెట్స్లో కూడా రేట్లు తగ్గుతున్నాయి, ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్. కానీ సిగరెట్ తాగే వాళ్ళకి రేట్స్ పెరగబోతున్నాయి. కానీ మధ్యతరగతి వాళ్ళకైతే ఇది ఊరటనే కదా. మధ్యతరగతి వాళ్ళకి ఇది ఊరటే. బట్ ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు సో ఎప్పుడు హీస్ పేయింగ్ ట్యాక్స్. బట్ ప్రాబ్లమ్ ఈజ్
tax income ఉన్న వాళ్ళు they never pay the tax, and higher అనుకున్న వాళ్ళు they show something loopholes and all, they getting losses from business and all, they escape. So every time the who are getting the paying taxes అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. సో మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఈవెన్ దే పే 1 rupee or 100 rupee, దే ఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎట్లా అంటే ఇప్పుడు ట్యాక్సెస్ పే చేయని వాడు ఫ్రీ రేషన్ ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది, ఫ్రీ బస్సెస్ ఉంది. ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నాను నేను, సో ఐఎమ్ పేయింగ్ ఐటీఆర్ ఫైలింగ్, ప్యాన్ టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ట్రాక్ చేస్తారు, A to Z ట్యాక్స్ ట్రాక్ చేస్తారు. సో ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్యాక్స్. సో ఐఎమ్ పేయింగ్ 100 rupees ట్యాక్స్ అండ్ ఆల్. సో వాట్ ఐఎమ్ గెటింగ్ బెనిఫిట్ ఇస్ జీరో ఫ్రమ్. So I don't have getting free buses and all. So free, no electricity, no ration and all. So what I'm saying is at least we should get the some discount from, I mean some offers from medical or something other than else. Like ఏంటంటే వాళ్ళు ఎట్లా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ ట్యాక్సెస్ లైక్ ఫోర్స్ఫుల్లీ, నాట్ లైక్ ఇప్పుడు ఇట్లా వచ్చేసి ట్యాక్స్ పే చేయకపోతే వీఆర్ గెటింగ్ ఫైన్స్ అండ్ ఆల్. సో ఈ ఇయర్ పే చేయకపోతే నెక్స్ట్ ఇయర్ డబుల్ ఫైన్ చేసి పెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ బట్ సేమ్ వీఆర్ గెటింగ్ ద మెడికల్స్ అండ్ ఆల్ హూ ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్. వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ పే చేయట్లేదు వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నారో ఎవరికి మాకు ఇస్తున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, సో అట్లీస్ట్ వీ షుడ్ గెట్ సమ్ ఐడి. సో ఇట్లయితే మనం ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక పర్టికులర్ ఐడి ఇచ్చి వెన్ వీఆర్ బయింగ్ అదర్ గూడ్స్ like something soaps, electronics, everything, so we need get the exemption from those goods. So ఎట్లా అయిపోయిందంటే వీఆర్ పేయింగ్ ద మెయిన్ ట్యాక్స్, అగైన్ వీఆర్ పేయింగ్ ఇండైరెక్ట్లీ. లైక్ హోటల్కి వెళ్తే అక్కడ పే చేస్తాం ట్యాక్స్, అగైన్ వీఆర్ బయింగ్ ఎనీ డిమార్ట్ ఎక్కడైనా సోప్స్ అంటే అగైన్ వీఆర్ పేయింగ్ ట్యాక్స్. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఫర్ మిడిల్ క్లాస్కి ఇక్కడ ఊరట వచ్చింది కానీ ఇండైరెక్ట్గా రాలేదు. ఎట్లా అంటే హీఈస్ పేయింగ్ 10 rupees డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ హీఈస్ పేయింగ్ 5 rupees ఎక్స్ట్రా ట్యాక్సెస్. సో ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందంటే 30 to 40% ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నాడో వాడిది తెలియకుండానే ట్యాక్సెస్కి వెళ్ళిపోతుంది. సో బట్ ఏంటంటే ద బెనిఫిట్స్ అయితే రావట్లేదు వాళ్ళకి. ఈవెన్ రీసెంట్లీ ఐ లాస్ట్ ఐఫోన్ అండ్ ఆల్, సో ఐ గేవ్ కంప్లైంట్. సో ఐ నో ఇట్స్ నెవర్ కమ్ బ్యాక్ బట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అది వేరే వాళ్ళు యూజ్ చేయకుండా. సో నేను కంప్లైంట్ ఇచ్చా, దే బ్లాక్ ద IME numbers అండ్ ఆల్. ద ప్రాబ్లమ్ ఈజ్ దే నెవర్ ట్రాక్ టు గెట్ ద బ్యాక్ టు మీ. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ సిస్టమ్, సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియాలో ఏదన్నా బైక్ కానీ మొబైల్ కానీ పోయినా సో దే ఆర్ టేకింగ్ యాజ్ ఎ నార్మల్ లైక్ ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్. సో మోస్ట్లీ ఇక్కడ గవర్నమెంట్ 90% రన్ అవుతుంది, ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళ మీద రన్ అవుతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద కొడుకు ఉంటాడు, పెద్ద కొడుకు అన్నీ తెచ్చి ఇంట్లో ఇస్తాడు, బట్ వాడికి ఏం పట్టించుకోలేకపోతే వాడు ఏమైపోతాడంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ గెట్ సో ఇరిటేటెడ్, ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు. సో ఇప్పుడు ఏం చెప్తాం, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ సమ్ రెస్పెక్ట్ టు హూ ఆర్ పేయింగ్ ద ట్యాక్స్ అండ్ వీ షుడ్ గెట్ సమ్ బెనిఫిట్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రైట్. సో ఇప్పుడు మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ట్యాక్స్ 2% పెరిగింది, కానీ మధ్యతరగతి వాళ్ళకైతే మంచి జరుగుతుంది కదా. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఆర్ యూ హ్యాపీ విత్ దట్? యా, దట్ ఈస్ వాట్, అది ఓకే. ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో సో అది ఈస్ గోయింగ్ టు లోవర్ పీపుల్. ఎవరైతే దిగువ మధ్య తరగతిలో ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ వెళ్తుంది, దే ఆర్ గెటింగ్ బెనిఫిషియల్. సో బట్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు ఇన్ ఇండియాలో. సో కంపేర్ టు ఇండియా, UK, జర్మనీలో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఆఫ్టర్ దే రిటైర్ 65 they get at least 800 pounds to 900 pounds as a retirement fund every month. So but ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 2000 to 3000 every elder get after 65 or 60 they will get some retirement pension. బట్ ఆ 3000 ఏంటంటే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోదు. సపోజ్ ఇప్పుడు వాళ్ళు రెంటల్ హౌస్లో ఉన్న వాళ్ళ మెడికల్ బిల్, ఫుడ్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఈ 3000 ఇచ్చినా ఇవ్వకపోయినా దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. I'm from Maharashtra, myself Ajit Gund, and I work in Deloitte as a software engineer, as a consultant. So do you aware about this today's budget session? Budget was introduced by Honorable Finance Minister Nirmala Sitharaman. She gave an exemption for the below 4 lakhs annual income for the over the middle class. What is your response on this? Yeah, definitely it's a good decision. We should appreciate the decision what Finance Ministry is taking up. And also there are few changes in the tax slab structures. So even that's
I haven't went through the in depth of it, but definitely it is a good decision for the government, for the public. So I think for IT people also, based on the slabs, they increased the taxes also. Now you are in which slab? How much percent your tax has been increased this year? Uh, Actually, this is something which I should not be disclosing. But the thing is, what the change has been done, like up to 12 lakhs, the tax will be completely. There's a change up to 12 lakhs. We don't have to pay the taxes, and 75,000 is the limit. No. Below 4 lakhs, who are getting below 4 lakhs annual income, government given a tax exemption. But whereas 4 lakhs 1 rupee to 8 lakhs 5%. 8 to 12 10%, 12 to 16 15%. Like this time they have increased. So I'm not aware about that. You are in which slab and you are in which category, and are you happy with this taxes hike? As you mentioned, like it has been changed from 12 to 16 slab. So this year I'll be falling in this particular slab. So yeah, there is increasing 2%. So like we have to pay more taxes. That's it. And with that, I'm not happy for personal my own slab which I'm falling. But as you mentioned, like even if there is a 1 rupee increase, like let's say from 12, it's 12 lakh 1 rupee or 16 lakh 1 rupee, then again you fall in the upper tax slab. So that is something which is concerning. Like My question is, are you happy and are you willing to pay the tax? see, even if we are not happy, we have to pay the taxes. But if that tax is going to help our government and our country to develop more such metro cities and development of our country, then yeah, I am happily able to pay the taxes and I can pay the tax. I am Ankit Verma. I am from UP, Ghaziabad. I am working in Deloitte in Hyderabad right now. आपको पता है आज वित्त मंत्री निर्मला सीतारमन जी संसद में जो आज का 2025 का और 2024 का बिल इंट्रोड्यूस किया बजट का, उसके बारे में आपका विचार क्या है? Bill is quite good right now, as we can say, but I don't think like it will much affected in if the person is above 20 lakhs of paycheck, because that is like if you go by per month taxes, it will just around of 2,000 per month. Maybe it will be that much affected maybe, but if it is below 15 lakhs, it is much more is good one for the person like who is junior or who is newly fresher jobs is doing in IT. So that's a good one. So apart from this time for a few slabs government increase the tax slab also. For a particular one category, government increased 2% tax. So what is your response? I'm not much aware of that, like in which category it is increased, but I didn't go through too much depth on that because there is nothing much concrete. It seems you are not a taxpayer. I am a taxpayer, but it's because of like we are earning people, okay? We are the salary job people. So we're working on that tax slabs only right now. But if you can check the last year bill, after for 15 lakhs, it is 30%. But now if you can say it is like after 15 lakhs, we have 15% only. It is about 24 lakhs if you are earning, then it is 30%. So that is good one. I don't know like which percent is increased much. At the same time, I asked many of your colleagues, IT colleagues from different companies. Now government has increased the taxes. Are you happy? I'm not much more happy because if you can say like a salary person is paying a tax, income tax, and after that if you going for just fuel up your bike or car, there you also paying the same tax. If you buy eating somewhere in a restaurant or somewhere, then you are paying that tax as well. And if you are eating something, that is also GST, under GST only. So I think we are just much more of crushed again and again. So maybe that. So do you want to say anything to the government, or you want to appeal anything to the government of India? I think they can reduce some more taxes for the income taxpayers who are paying, because I don't know much of that, like what is the count, like how many percentage of the Indian population is paying the tax, but who are paying, so they can give some rebate for that, like maybe in GST or petrol, somewhere they can provide some rebate, like because they are already paying, like let's suppose if person is paying 15%, they have something to in return of that. So that's what. Yeah. Thank you. Thank you.
ఇక్కడ ఇది మనం ఇక్కడ ఇప్పటివరకు కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరినీ డిఫరెంట్ స్లాబ్ ట్యాక్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళందరూ చెబుతుంది, కొంతమంది ఏం చెబుతున్నారంటే ఇప్పుడు మా దగ్గర వసూలు చేస్తున్న ఈ ట్యాక్స్ని అప్రోప్రియేట్గా పేద ప్రజలకు అందించి వాళ్ళకి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కట్టివ్వాలి, లేకపోతే వాళ్ళ కోసం ఆసుపత్రులు కట్టివ్వాలని. ఇంకొంతమంది ఐటీ నిపుణులు ఏమంటున్నారంటే తమకు ట్యాక్స్ని కొంచెం రెడ్యూస్ చేయాలి, ఎందుకంటే ప్రతి చోట రెస్టారెంట్ వెళ్ళినా జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ కట్టాలి, ఏది బట్టలు కొన్నా కూడా ప్రతి చోట కూడా ఇటు జిఎస్టీ కడుతున్నాము. సో మా ట్యాక్స్ అనేది కాస్త తగ్గిస్తే మాకు కాస్త ఉపశమనం లభిస్తుంది అని కూడా చెబుతున్నారు. సో కొంతమంది వాలంటీర్గా మేము ట్యాక్స్ పే చేయడానికి మాకు ఎలాంటి సంశయత లేదు, మేము ఖచ్చితంగా పే చేస్తాం ఈ దేశం కోసం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మేము ట్యాక్స్ పే చేయాలని మా మనసులో లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే యథావిధిగా అని కూడా వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, హైటెక్ సిటీ, హైదరాబాద్.